చంద్రుడి పైన ముంచుతో మీద పడేటట్లు ఉంటది. అందుకని ఎప్పుడైనా కానీ కేసీఆర్ బంగారం బంగారం అని చెప్పాలి, గోల్డ్ 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 అని చెప్తుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందడానికి కేసీఆర్ గారిని అనగదొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఉదాహరణ తీసుకుంటే మీకు ఏమున్నా హరీష్ రావు గారు చూస్తున్నారు, సంతోష్ రావు గారు చూస్తున్నారు. వీళ్ళందరూ కలిసి రాజకీయంగా పిసికేసి మేమే రాజకీయ అధికారం రావాలి, మేమే ముఖ్యమంత్రి ఉండాలి, వాళ్ళని అందరూ డమ్మీ చేయాలనే ఆలోచన మాత్రం వీళ్ళకున్నారు. నమస్తే. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుందని చెప్పేసి జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఆత్మగౌరవ సభ అని చెప్పేసి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. చాలా మంది ఉద్యమకారులు కూడా ఈ సభకి రావడం జరిగింది. ప్రస్తుతంతో మాట్లాడడానికి ముస్తఫా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తున్నారు ముఖ్యంగా ఈ తెలంగాణ ఆత్మగౌరవ సభ అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అన్యాయం చేయడం జరిగింది, ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుంది అంటున్నారు, మీరు ఎట్లా చూస్తారు? నిజం చెప్పాలంటే మలిదేశ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఎప్పుడు కూడా దగాబడిపోయింది. దగాబడిన అందులో ఉద్యమకారులు అన్న పాత్ర లేకుండా పూరా మూసివేసే ప్రయత్నాలు ఉన్నటువంటి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు వాళ్ళ బతుకులు రోడ్డుపైకి రావడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారనే మాట వాస్తవం. ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 250 గజాలు నేను ఇల్లు ఇస్తామని మాటిచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒకరికి కూడా ఇల్లు ఇవ్వలేదు, ఇప్పటివరకు ప్లాట్ కూడా ఇవ్వలేదు. అన్న 15,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు 10,000 పెన్షన్ కూడా అన్న మాట కూడా లేకుండా పోయింది. వాస్తవానికి ఈరోజు నిజమైన న్యాయం కావాలంటే ప్రజలందరూ కూడా, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కల్వకుంట్ల కవితక్క గారు దిక్కు మాత్రం చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కేటీఆర్ కూడా అనడం జరుగుతుంది, గతంలో మేము ఒక రకంగా ఉద్యమకారులకు అన్యాయం జరిగింది వాస్తవమే, కాకపోతే ఇప్పుడు మాత్రం అట్లా జరగదు అని చెప్పేసి కేటీఆర్ కూడా మొన్న రీసెంట్ గా అన్నాడు. అయితే వాస్తవం ఏంటంటే కేటీఆర్ గారు అనడం వేరు, ఆనాడు ఉన్నటువంటి ఉద్యమకారులు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ ద్రోహులు తీసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈరోజు వాస్తవం కాదు. ఆ రోజు కేటీఆర్ గారు చేసినటువంటి తప్పులు ఈరోజు మళ్ళీ మీరు తప్పు చేసి ప్రజలను మోసం చేసి ఈరోజు మళ్ళీ అధికారం నుంచి గద్దెనెక్కాలనే ఆలోచన మాత్రం మీరు ఉన్నారు. ఈరోజు ఆ రోజు అధికారం సాధించుకోవడానికి తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వాదుల పైన గన్నులు పెట్టినటువంటి నాయకులను తీసుకొచ్చి మీరు పక్కలో కూర్చోబెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలైనటువంటి ఉద్యమకారుల గొంతు నొక్కే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేసిన ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రాబోయే రోజుల్లో కవితక్క గారి నాయకత్వం బలపరచడానికి మాత్రమే తెలంగాణ వాదులందరూ కూడా ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ఏదో కక్ష సాధింపు కోసం ఇవన్నీ చేస్తుంది కవిత అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏదో పార్టీ నుంచి బయటకు వచ్చేసింది, ఇంటి సభ్యుల నుంచి బయటకు వచ్చేసింది, అందుకే ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి కొంతమంది. కక్ష సాధింపు ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు? తెలంగాణ ఉద్యమంలో ద్రోహుల మీద కక్ష సాధింపు చర్యల కోసం, తెలంగాణ పైన ద్రోహం చేసే నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాం. తెలంగాణను దోచుకోవడానికి వచ్చినటువంటి నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నామా? వీరందరూ దొంగలని చెప్తున్నాము. ఉన్నది నాయన తెలంగాణ ప్రజాస్వామ్య దేశంలో మీరు ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు మీరు ఎదుర్కోకుంటే తెలంగాణ ప్రజలకి ఇంత బువ్వెట్టుంటారు నాయన. వాళ్ళ కష్టాలు ఉన్నారు, కన్నీళ్ళు ఉన్నారు, వాళ్ళకి తినడానికి తిండి లేవు, ఉద్యమాలు చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయిన రోజు మీడియా మిత్రులు ఎంతో మంది ఉన్నారు. మీడియా వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, ఆటో యూనియన్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రిక్షా వాళ్ళు ఉన్నారు, పండ్ల దుకాణం వాళ్ళు ఉన్నారు, పూల దుకాణాలు, ప్రతి ఒక్కరు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రోడ్లపైకి రావడం జరిగింది. అలాంటి నాయకులు రోడ్లపైకి వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి ఈరోజు మాట్లాడే ఎంత విధక సమన్వయం? వాస్తవం కదా ఇది. వాళ్ళకి ఈరోజు న్యాయం చేయమంటున్నాం మేము, మాకేం చేయకుండా చెప్పినాం. ఆ రోజు న్యాయం చేయమన్నాడు. అవకాశం నోట్ల చేతిలో పెట్టడానికి ఒక తెలుగులో సామెత, పెట్టడానికి అభిమానం ఉంటే ఏ పత్రాన్ని బో పెడతారని సామెత తెలుగులో. పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా మేము బో పెట్టలేరు. ఇలా మాత్రం నీతులు మాత్రం చెప్పి ఎంతవరకు సమన్వయం చెప్పుండేది? అంటే గత ప్రభుత్వం నిజంగానే అన్యాయం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వంలోకి వస్తే మొన్న మాట్లాడిందంట రేవంత్ రెడ్డి ఉద్యమకారుల కొంతమందికి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మొన్న పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఏ మీడియా వాళ్ళకి ఏం న్యాయం చేసిండు, ఏ ఉద్యమకారులకు ఏం న్యాయంగా చేసిండు? ఒక చిన్న సంతకం పెట్టమని చెప్పండి, ఉద్యమకారులకు నేను ఇస్తామని పక్క భరోసా కల్పించమనండి. దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఇలాంటి హామీలు అమలు చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏం కావాలనుకున్నాం మనం? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇందులో రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. మడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ ఉన్నాయి, ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి, ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్ కలిపింది ఎలా మాకు? ఇప్పటి వరకు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ గెలవాలని కులాలు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా గ్రహించవలసిన అవసరం. ఎందుకంటే మనం చేస్తున్న ప్రజాస్వామ్యంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, లేకపోతే పక్క దేశంలో ఉన్నామా అనే ఆలోచన మనకు కూడా లేకపోయే ఆ కులాలను అనగదొక్కుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు అగ్రవర్ణాలు అధ్యయనం ఎక్కుతున్నారు. వీళ్ళు ఇంతవరకు చేస్తామని మనం ఎట్లా అనుకుంటాం? కేసీఆర్ ని విచారణకు ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ అంటున్నారు, సరే విచారణ చేస్తున్నారు, మేము సబర్ పడతాం, ఒకవేళ విచారణ తర్వాత అరెస్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అయితే మనక ఖచ్చితంగా తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతుంది అనేసి అంటున్నారు. కేసీఆర్ గారు అనే వ్యక్తి బంగారం లాంటి వ్యక్తి, కడిగిన ముత్యం లాంటి వ్యక్తి, డైమండ్ లాంటి వ్యక్తి. కేసీఆర్ అనే పదము లేకపోతే ఈరోజు తెలంగాణ అనే పదము లేదు.
తెలంగాణ కోసం తన ప్రాణాన్ని బలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. అది తెలంగాణ జాతిపితగానే మనం ఆయన పోవడం. ఎందుకంటే తెలంగాణ కోసం ఏ నాయకుడు కూడా తన ప్రాణాలను బలంగా పెట్టి సాధించిన నాయకులు గొప్ప నాయకులు అయితే లేరు. ఆయన కోసం మళ్ళీ ఉద్యమం చేయవలసిన అవసరం వచ్చిందంటే ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే ముఖ్య నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు మాత్రమే. మరో రూపం ఉద్యమం అనేది ఎట్లుంటా అనేది చూపించే నాయకురాలు కూడా కల్వకుంట్ల కవితక్క. తండ్రి అని చెప్పేసి మీరు అట్లా మాట్లాడుతున్నారు. అదేం లేదు, తెలంగాణ జాతిపిత ఆయన అడుగుజాలనే 2000 తెలంగాణ జాతిపిత ఆయననే 100% తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పాటు మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు, మా పాలమూరు జిల్లా నుంచి ఎంపీగా ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన విమర్శ చేయడం అంటే చంద్రుడి పైన ముంచుతో మీద పడేటట్లు ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కానీ కేసీఆర్ బంగారం బంగారం అని చెప్పాలి, గోల్డ్ 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 అని చెప్తుంది తప్ప ఉద్యమకారులకు అన్యాయం ఏమైనా జరిగిందంటే కొంతమంది మంత్రులు ఉన్నారు, ఉద్యమకారులు చేర్చుకొని వాళ్ళు కొంతమంది నాయకులు రాజకీయంగా లబ్ధి పొందడానికి కేసీఆర్ గారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదాహరణ తీసుకుంటే మీకు ఏమున్నా, హరీష్ రావు గారు చూస్తున్నారు, సంతోష్ రావు గారు చూస్తున్నారు. వీళ్ళందరూ కలిసి రాజకీయంగా పిసికేసి మేమే రాజకీయ అధికారం రావాలి, మేమే ముఖ్యమంత్రి ఉండాలి, వాళ్ళని అందరూ డమ్మీ చేయాలనే ఆలోచన మాత్రం వీళ్ళకున్నారు. మీరు అంటున్నారు మరో ఉద్యమం అంటే జాతిపిత అంటున్నారు. మరి నిజంగా కవిత కూడా చెప్పడం జరిగింది కదా, మా భర్త ఫోన్ ట్యాప్ చేసిరు అని చెప్పేసి. మరి దాన్ని అది కేసీఆర్ గారు చెప్పలేరు కదా ఫోన్ ట్రాఫిక్ అనేది. కొంతమంది దొంగలు కావాలని ఫోన్ ట్రాఫిక్ చేయించిన, భర్త ఫోన్ ట్రాఫిక్ చేయడం, భార్య ఫోన్ ట్రాఫిక్. ఏం ట్రాఫిక్ అమ్మా ఇది? ఎవరి కోసం చేసిన మీ ట్రాఫిక్? ఏం చేసిన ట్రాఫిక్ చేసి అధికారం తెచ్చుకున్నారా? ఇలా ప్రజాస్వామ్యం ఒక ఆడబిడ్డ, ఇంటి ఆడబిడ్డ పైననే మీరు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తే మన ఫోన్ ట్రాఫిక్ చేసి ఏం లాభం ఉందో చెప్పండి. ఎవరు దోకున్న గుంతలు వాళ్ళు పడతారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ వీటిల పైన కూడా స్ట్రిక్ట్ అగ్రిమెంట్ చేసిన ఆ రోజు కేసీఆర్ గారు. ఎలాంటి ఆలోచనలు చేయకండి, మీరు చేయకండి అని 100 సార్లు చెప్పారు. అవినీతి చేయకండి. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, ఇన్ని రోజులు మంత్రి పదవి లేరు, అన్ని మినిస్టర్ వేసి కూడా ఒక నీటిపారుదల హరీష్ రావు గారికి పదవి లేరు. ఉదాహరణ ఏంటంటే అప్పుడు జరుగుతుంది అవినీతి అని ముఖ్యమంత్రి గారు తెలుసుకొని తర్వాత సంజాయించిన తర్వాత కాదు నేను అలిగిపోతా, అది చేస్తా ఇది చేస్తా అన్నది లోపల ఒకటి ఏమేమో కాళ్ళు మొగ్గిరు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు పదవి ఇచ్చిన మాట వాస్తవం. ఇది తెలంగాణకు ద్రోహం చేసింది మాత్రం వీళ్ళే, తెలంగాణ ద్రోహులు మాత్రమే వీళ్ళు తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా తెలంగాణకు ఒక ప్లాట్ఫామ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణకు ఆ ప్లాట్ఫామ్ కల్వకుంట్ల కవితక్క గారు ఇవ్వబోతున్న మాట కూడా వాస్తవం. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ వీటిల పైన కూడా స్ట్రిక్ట్ అగ్రిమెంట్ చేసిన ఆ రోజు కేసీఆర్ గారు. ఎలాంటి ఆలోచనలు చేయకండి, మీరు చేయకండి అని 100 సార్లు చెప్పారు. అవినీతి చేయకండి. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, ఇన్ని రోజులు మంత్రి పదవి లేరు, అన్ని మినిస్టర్ వేసి కూడా ఒక నీటిపారుదల హరీష్ రావు గారికి పదవి లేరు. ఉదాహరణ ఏంటంటే అప్పుడు జరుగుతుంది అవినీతి అని ముఖ్యమంత్రి గారు తెలుసుకొని తర్వాత సంజాయించిన తర్వాత కాదు నేను అలిగిపోతా, అది చేస్తా ఇది చేస్తా అన్నది లోపల ఒకటి ఏమేమో కాళ్ళు మొగ్గిరు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు పదవి ఇచ్చిన మాట వాస్తవం. ఇది తెలంగాణకు ద్రోహం చేసింది మాత్రం వీళ్ళే, తెలంగాణ ద్రోహులు మాత్రమే వీళ్ళు తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా తెలంగాణకు ఒక ప్లాట్ఫామ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణకు ఆ ప్లాట్ఫామ్ కల్వకుంట్ల కవితక్క గారు ఇవ్వబోతున్న మాట కూడా వాస్తవం.